హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనము పంజాబీ డ్రెస్ కుర్తీ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూద్దాము. సో, దానికోసం అయితే ఇది వచ్చేసి మనకి మెటీరియల్, దీనికి లైనింగ్ కూడా కావాలి కదా. లైనింగ్ వచ్చేసి నేను 2.5 మీటర్లు అయితే తీసుకున్నాను. ఎందుకు 2 మీటర్లు అయితే సరిపోతుంది, కాకపోతే ఇక్కడ నేను 2.5 తీసుకున్నాను, ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కోసం అనేసి. సో, ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ఎప్పుడు కూడా డ్రెస్ మెటీరియల్ అనేది మనం 2 రకాలుగా కట్ చేసుకోవచ్చు. ఒకటి కొలతతోని కట్ చేసుకోవచ్చు, అదే విధంగా కొలత డ్రెస్తోని కట్ చేసుకోవచ్చు. కొలతలతోనైతే మనకి చాలా పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అయితే వచ్చేస్తది. సో, దానికోసం నేను కేవలం 4 కొలతలతోని ఏ విధంగా కట్ చేయాలి అనేది చెప్తాను. సో, మీరు ఒకవేళ కొలతలు తీసుకున్నారనుకోండి, మనం ఎక్కడెక్కడ కొలతలు తీసుకోవాలి అంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ పైన, చెస్ట్ పైన, నడుము దగ్గర, అదే విధంగా కింద హిప్ దగ్గర ఈ 4 కొలతలు తీసుకోవాలి. ఈ 4 కొలతలతోని మనం కట్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనం చంక ఉంటది చూడండి, దీన్ని చంక రౌండ్ అంటాం. ఈ కొలతలతోని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చెప్తాను. ఇది వచ్చేసి మనకి లైనింగ్, దీన్ని వాటర్‌లో నానబెట్టి ఐరన్ చేసి అయితే తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ కూడా చూడండి, నేను ఏ విధంగా ఇక్కడ ఫోల్డ్ చేసినానని. ఇట్లా ఫోల్డ్ చేసినాను. లేదు మీరు ఒకేసారి డబుల్ ఫోల్డ్ చేస్తాము అని అనుకుంటే ఏంటి అంటే కొంచెం మధ్యలో ముడతలు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం అనేసి ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్ పార్ట్ ఉంది చూడండి, ఈ ఓపెన్ పార్ట్ అనేది నాకు పై సైడ్ ఉండే విధంగా ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత పైన ఒక లైన్ మార్క్ చేసుకుందాం. ఓకే, పైన అయితే ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి తర్వాత కిందికి ఒక 1/2 ఇంచ్ లైన్ అనేది మార్కింగ్ పెట్టాను. ఎందుకోసము అని అంటే పైన వెనకాల పార్ట్ ముందు పార్ట్ కలిపి కుడతాం కదా, అప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకోసం అనేసి. ఇప్పుడు నేను మిమ్మల్ని 4 కొలతలు తీసుకోమన్నాను కదా, అదేంటి అప్పర్ చెస్ట్, నడుము, హిప్, ఈ 4 కొలతలు ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకోవాలి అని అంటే పైనుండి 6 ఇంచుల దగ్గర, 10.5 ఇంచుల దగ్గర, 14 ఇంచుల దగ్గర, 19 ఇంచుల దగ్గర పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్ మార్కింగ్ చేసుకున్న దగ్గర పెడుతున్నాను. చూడండి పైనుండి ఫస్ట్ 6 ఇంచుల దగ్గర ఒక లైన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 10.5 ఇంచుల దగ్గర ఇంకొక లైన్. నెక్స్ట్ ఏంటి 14 ఇంచుల దగ్గర, ఇంకొకటి వచ్చేసి 19 ఇంచుల దగ్గర. ఎవరికైనా ఈ కొలతలు తీసుకోవచ్చా అంటే ఎవరికైనా ఈ కొలతలు అనేవి తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం. ఇది ఎక్కడ తీసుకున్నాం? 6 ఇంచులు, 10.5, 14, 19. ఇదేంటి చంక కింది భాగంలో, ఇది చెస్ట్ కరెక్ట్ మిడిల్ చెస్ట్ మీద, ఇది చెస్ట్ కింద నడుము దగ్గర, ఇది కింద హిప్ దగ్గర. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి పొడుగు కూడా కావాలి కదా, ఈ పొడుగు కూడా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ పొడుగు వచ్చేసి నాకు డ్రెస్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే 42 ఇంచుల పొడుగు అయితే ఉంది. 42 ఇంచుల పొడుగు కాబట్టి నేను 41 ఇంచుకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది లైనింగ్, సో మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి 42 ఉండాలి. ఇక్కడ 41 ఇంచుకి మార్కింగ్ అయితే తీసుకున్నాం. ఈ విధంగా 41 ఇంచుకి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కింద ఎంత ఉండాలి అంటే 12 ఇంచులు అయితే తీసుకోండి, సరిపోతుంది. ఎవరికైనా 12 ఇంచులు తీసేసుకోండి. ఇది స్ట్రైట్ కట్ అనుకోండి, కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం కొలతలు తీసుకున్నప్పుడు ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉన్నది అంటే అప్పర్ చెస్ట్ కొలత మనకి 34 ఇంచులు అయితే ఉంది. సో అప్పర్ చెస్ట్ కొలత 34 ఇంచులు ఉంది కదా, ఈ 34 ఇంచులను మనము 4 భాగాలుగా డివైడ్ అయితే చేయాలి. ఈ టేప్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది ఎంత ఉంది? 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. చూడండి ఇక్కడ 8.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ చెస్ట్ కొలత కూడా సేమ్ 34 ఇంచులు ఉంది. 34ని సేమ్ ఇలా 4 భాగాలుగా వేస్తే ఎంత వస్తుంది? 8.5 వస్తుంది. ఇక్కడ నడుము కొలత ఎంత ఉందంటే 30 ఇంచులు ఉంది. 30 ఇంచులను 4 భాగాలుగా వేస్తే ఎంత వస్తుంది? 7.5 ఇంచులు అయితే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హిప్ కొలత అన్నాం కదా, కట్స్ వచ్చే దగ్గర, ఇక్కడ ఈ కొలత ఎంత ఉంది అంటే 38 ఇంచులు ఉంది. సేమ్ 38 ఇంచులను 4 భాగాలుగా చేయండి, ఎంత వస్తుంది? 9.5 ఇంచులు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కింద ఎంత తీసుకున్నాం? 12 ఇంచులు తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా బాడీ ఫిట్టింగ్ వచ్చే విధంగా తీసుకున్నాం, అవునా? కానీ మనకి డ్రెస్ కొంచెం లూజ్ కావాలి కదా, మనం బ్లౌజ్ అంతా టైట్ ఫిట్టింగ్ వేసుకోం కాబట్టి దీనికి ఒక పావు ఇంచు మార్జిన్ అయితే తీసుకున్నాం. ఎంత మార్జిన్ తీసుకున్నాం? పావు ఇంచు మార్జిన్ తీసేసుకొని ఈ కొలతలు కలిపేసుకున్నాం స్కేల్తో. ఇక్కడ మార్కింగ్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్కేల్తోని కరెక్ట్గా ఫోల్డింగ్ ఇట్లా లైన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, దీనికి సైడ్కి ఎంత ఎక్స్ట్రా ఉండాలి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతాయి కింద కట్స్ కోసం. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్తో గీస్తే ఇట్లా డబ్బాలు కనబడుతుంది కదా,
దీన్ని కొంచెం ఇట్లా కర్వ్ లాగా తిప్పేసుకోండి. కర్వ్ లాగా తిప్పేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మన బాడీ ఫిట్టింగ్. నెక్స్ట్ దీనికి ఒక 1.5 ఇంచ్ మార్జిన్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి మనకి డ్రెస్. ఇదంతా బాడీ ఫిట్టింగ్ వచ్చేసింది. కానీ ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి అని తెలిసి ఉండాలి కదా. ఇక్కడ ఇంతకుముందు మనం నడుము సైజ్ ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఎంత అని చెప్పినాను, 34 ఇంచులు ఉంది. సో 34 ఇంచులు ఉన్నప్పుడు 31 నుండి 40 సేమ్ మన మెథడ్లో మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా అయితే ఫాలో అవుతారో ఇక్కడ డ్రెస్సెస్ కూడా సేమ్ అంతే. ఓకే, ఇక్కడ 31 నుండి 40, ఇక్కడ ఇది ఎంత ఉంది, 34 ఉంది. సో 31 నుండి 40 మధ్యలో ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు అయితే తీసేసుకోవాలి. ఓకే, ఎంత తీసుకోవాలి, 5.5 ఇంచులు తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నెక్. ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఎంత ఉంది, 7.5 ఇంచులు వచ్చేసింది. నాకు కావాల్సిన కొలత కూడా 15 ఇంచులు. 15ల సగం ఎంత, 7.5 సరిపోయింది కదా. ఒకవేళ మీ చంక కొలత కనుక మ్యాచ్ కాలేదనుకోండి, ఇప్పుడు ఏదైతే 6 ఇంచుల డౌన్ తీసుకున్నామో ఈ ఒక్క 6 ఇంచుల డౌన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ ఈ చంక కొలతకి ఈ అప్పర్ చెస్ట్ కొలత మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవాలి. ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఇది ఒక్కటే జరపాలి. 5.5 కానీ 6.5 కానీ 6.5 కానీ 5 ఇంచులకు కానీ మార్కింగ్ చేసుకోవచ్చు. కానీ ఇవేవి కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ కోసం 2.2 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఫ్రంట్ నెక్ అయితే నేను 6.5 ఇంచులు తీసుకుంటాను. ఆ బ్యాక్ నెక్ అనుకోండి, బ్యాక్ నెక్ 9 ఇంచులు తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి పై నుండి 9 ఇంచులకి మార్కింగ్ అయితే తీసుకొని సేమ్ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకొని కింది నుండి 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటాను. ఇదేంటి, బ్యాక్ నెక్. ఇక్కడ సైడ్కి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు డీప్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి సైడ్కి 1/2 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే చేసేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్. మరి ఫ్రంట్ నెక్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇటు సైడ్ వచ్చి ఇక్కడ ఇటు ఇంకో పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్. మరి ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి, ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6.5 7 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. చూడండి 7 ఇంచులు తీసేసుకొని సేమ్ స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకొని కింద ఉంది కదా, కింద ఎంత, కింద నుండి 1.5 ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచు కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. మీరు డీప్ సైడ్కి ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు 1/2 ఇంచ్ అట్లా తీసుకొని సరిపోతుంది. నేను మాత్రం ఎంత తీసుకున్నాను, ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే నాకు సైడ్కి డీప్ ఉండాలి కాబట్టి. ఈ విధంగా తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ డీప్ వేసుకున్నా, నేను ఫ్రంట్ అనేది తక్కువ ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు సేమ్ మనకి ఇక్కడ కూడా ఏంటి అంటే భుజాలు అనేవి జారే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్ల కూడా ఈ విధంగా క్రాస్లో కట్ చేసుకోండి. అప్పుడు ఏంటి అంటే మనకి భుజాలు అనేవి అసలు జారవు. అర్థమైంది కదా. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో కేవలం 4 పాయింట్స్ తెలిస్తే చాలు. ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ యొక్క కటింగ్. ఇది కట్ చేసుకున్న తర్వాత దీన్ని లైనింగ్ కట్ చేసుకోవాలి. సో లైనింగ్ ఇట్లా కట్ చేసిన తర్వాత దీనికి ఏమైనా చేంజెస్ చేయాలంటే ఏదైతే అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది డిజైన్ వచ్చేసి మధ్యలో వచ్చింది. సో మధ్యలో వచ్చింది, అదే విధంగా లైన్స్ కూడా ఇట్లా పొడుగులు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది కట్ చేసి దీనిపైన వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే దీన్ని కట్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది కట్ చేసినాం కదా, ఈ కట్ చేసిన తర్వాత నాకు ఎల్బో హ్యాండ్స్ అన్నాను కదా, ఎల్బో హ్యాండ్స్కి అయితే ప్లేస్ అయితే సరిపోలేదు కదా. సో ఇక్కడ నేను ఇవి జాయింట్ చేసుకొని అటాచ్ అయితే చేస్తాను. కావాలి ఒకవేళ హ్యాండ్స్ కటింగ్ వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్లో డిఫరెంట్ హ్యాండ్స్కి ఏ విధంగా కట్ చేసుకోవాలి, షార్ట్ స్లీవ్స్, ఎల్బో హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మన వీడియో అనేది ఉంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళైతే చెక్ చేసుకోండి. కేవలం హ్యాండ్స్ ఒకటే కట్ చేయాలి, మిగతా అంతా కట్ చేసుకున్నట్టే కదా. నెక్ ఇవన్నీ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ కదా. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి సేమ్ ఇక్కడ పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటి, 42 ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ
ఆల్రెడీ మనం 41 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ ఉంది. 42 ఇంచులు ఉంది. ఒకవేళ మనకి సరిపోలేదు. అప్పుడు ఏం చేయాలి అంటే మనం చేసేదైతే ఏముండదు. ఎందుకంటే లెంత్ అనేది లైన్స్ ఇదే విధంగా వచ్చినాయి కాబట్టి మనం ఏం చేయలేము. ఒకవేళ కావాలి అనుకుంటే పైపింగ్ ఇంకా యాడ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా స్టిచ్చింగ్ వీడియో అవసరం ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. తప్పకుండా స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ కటింగ్ చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో. నెక్స్ట్ ప్యాంట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఓకే.